తెలంగాణ బడ్జెట్ 6 గ్యారెంటీల హామీ పత్రమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాము ప్రవేశపెట్టింది వాస్తవపు లెక్కల బడ్జెట్ అన్నారు. ఆ తర్వాత శుక్రవారం రోజున మార్థాన్ రివ్యూలలో పాల్గొన్నారు. ధరణి, పంచాయతీరాజ్ శాఖ, చేనేత వంటి శాఖలపై సమీక్ష నిర్వహించి ఆయా విభాగాలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ బడ్జెట్ విజనరీగా 5 ఏళ్ల పాలనకు బేస్గా ఉందని సీఎం రేవంత్ రెడ్డి జూలై 25న అన్నారు. తమ బడ్జెట్ 6 గ్యారంటీలకు హామీ పత్రమన్నారు. ఆర్భాటపు అంకెలు కాదు, వాస్తవపు లెక్కల బడ్జెట్ ఇది అని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలు, రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమాన్ని సమన్వయం చేసుకుని రూపొందించిన బడ్జెట్ ఇది అని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. కేంద్రం వివక్ష, గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాల మధ్య తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేలా ఈ బడ్జెట్ను రూపొందించిన డిప్యూటీ సీఎం భట్టికి, వారి టీంకు సీఎం అభినందనలు తెలిపారు. ఇక తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జూలై 25న రాత్రి ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో, ప్రజాభవన్లో సీఎం రేవంత్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు విందించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో సాంప్రదాయకంగా బడ్జెట్ విందు ఏర్పాటు చేయగా సీఎం హాజరయ్యారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ జూలై 26న చాలా బిజీగా గడిచింది. 26న మొదటగా తెలంగాణ ఫైర్ సర్వీసెస్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ను ముఖ్యమంత్రి సమీక్షించి వారి గౌరవ వందనం స్వీకరించారు. అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకముందే దాదాపు 60,000 ఉద్యోగాల నియామకాలు జరపడం ద్వారా యువత పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించామని, ఆ తర్వాత డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి వివిధ శాఖల్లో ఖాళీలైన మరో 30,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎం గుర్తు చేశారు. చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ద్వారా ఏటా నిర్దిష్టమైన గడువులోపు ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగ యువకుల్లో విశ్వాసం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ముఖ్యమంత్రి వివరించారు. గతంలో 30,000 మంది నియామక పత్రాలు అందుకున్న వారిలో 483 ఫైర్మెన్లు, 155 డ్రైవర్ ఆపరేటర్స్కు కూడా ఉండడం, వారిప్పుడు కఠిన శిక్షణ కూడా పూర్తి చేసుకోవడం పట్ల ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు. సహేతుకమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడు రెడీగా ఉంటుందని, ఎవరూ నిరసనలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇవాళ మా ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు కొంతమంది విద్యార్థులు అక్కడక్కడ పరీక్షలు వాయిదా వేయమని కొన్నిసార్లు మాట్లాడుతున్నారు. మీరు ఏదున్నా నిరసన తెలపాల్సిన అవసరం లేదు, ఆందోళన చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. మంత్రులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మంత్రులను కలవండి, విజ్ఞప్తి చేయండి. ఉన్నతాధికారులను కలవండి, విజ్ఞప్తి చేయండి. తప్పకుండా మీరేమైనా సహేతుకమైన సమస్యను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యని పరిష్కరించడానికి మీ అన్నగా, రేవంత్ అన్నగా ఎప్పుడు మీ పట్ల నిబద్ధతతో పనిచేస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ 8 సంవత్సరాల ఆనాటి పార్టీ ప్రభుత్వం ఎప్పుడు జీతభత్యాలు ఇస్తాలో తెలియని గందరగోళ పరిస్థితి సృష్టిస్తే అధికారం చేపట్టిన వెంబడే ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక నిబద్ధత పాటించి ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతభత్యాలు ఇచ్చే విధంగా 1వ తారీఖు నాడు ఖచ్చితంగా మీ ఖాతాలో మీ జీతం పడే విధంగా ఈ ప్రభుత్వం పట్ల మీకు సంపూర్ణమైన విశ్వాసం కల్పించడానికి ప్రయత్నం చేసిండు. జూలై 26నే సెక్రటేరియట్లో పంచాయతీరాజ్ శాఖపై సీఎం రివ్యూ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడానికి ఉన్న ఆటంకాలు ఏమిటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
జూలై 26న సాయంత్రం మారథాన్ రివ్యూలో భాగంగా చేనేతపై సమీక్ష జరిపారు సీఎం రేవంత్. తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పై రివ్యూలో భాగంగా హ్యాండ్లూమ్స్, పవర్లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఆగస్టు 15 తర్వాత అన్ని విభాగాల్లో యూనిఫామ్ ప్రొక్యూర్ చేసే వారితో సమావేశం నిర్వహించే ఏర్పాట్లు చేయాలన్నారు సీఎం. ఆర్టీసీ, పోలీస్, హెల్త్ విభాగాల్లోనూ ప్రభుత్వ సంస్థల నుంచే క్లాత్ ప్రొక్యూర్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్. దీంతో కార్మికులకు మరింత ఉపాధి కలుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా శక్తి గ్రూప్ సభ్యులకు బెస్ట్ క్వాలిటీతో డ్రెస్ కోడ్ కోసం ప్రత్యేక డిజైన్ రూపొందించే అంశాన్ని పరిశీలించాలన్నారు ముఖ్యమంత్రి. నిజమైన కార్మికుడికి లబ్ధి చేకూరేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. అటు కీలకమైన ధరణి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెంచారు. ధరణి సమస్యలకు ఇక శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలన్నారు. ఇందుకోసం ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు. విస్తృత సంప్రదింపులు, అఖిలపక్ష భేటీ తర్వాతే కొత్త చట్ట సమస్యల అధ్యయనానికి పైలట్ ప్రాజెక్టుగా ఓ మండలాన్ని ఎంపిక చేయాలన్నారు. ఇక ధరణితో తలెత్తుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలన్నారు. భూ సమస్యలు నానాటికి ఎక్కువవుతూ ఉండడంతో సమగ్ర చట్టం రూపొందించాల్సి ఉందన్నారు. ఒకప్పుడు గ్రామ స్థాయిలోనే అందుబాటులో ఉండే రికార్డులు చట్టాల మార్పుతో క్రమంగా మండల కేంద్రానికి, తర్వాత జిల్లా కేంద్రానికి, రాష్ట్ర స్థాయికి వెళ్లిపోయాయన్నారు సీఎం. గతంలో భూ సమస్యల పరిష్కారానికి అప్పీలు చేసుకునే అవకాశం ఉండేదని, ధరణితో గ్రామ, మండల స్థాయిలో ఏ సమస్యకు పరిష్కారం లేకుండా పోయిందన్నారు. అన్ని అధికారాలు జిల్లా కలెక్టర్కు అప్పజెప్పారన్నారు. భూ సమస్యల పరిష్కారానికి విస్తృత స్థాయి సంప్రదింపులు చేపట్టాలని, ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలతో సమగ్ర చట్టం తీసుకురావాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. అవసరమైతే వీటన్నిటిపై విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదువుతూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో సమకూరుస్తున్న సర్కారు బడులు, కళాశాలల 27,000 మంది విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 26న హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని, సర్కారు బడులు, కాలేజీలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంపూర్ణత అభియాన్ లక్ష్య సాధన 100% పూర్తి చేయాలన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు దాదాపుగా 27,000 మందికి షూస్ పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే ముందుకు రావడం అభినందనీయమన్నారు. తెలంగాణ బడ్జెట్పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రియాక్ట్ అయ్యారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సూటిగా కౌంటర్లిచ్చారు. గత 10 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం ఎలా కొనసాగిందో వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ఓఆర్ఆర్ను తెగనమ్మిన పరిస్థితిని, గొర్రెల స్కామ్లో 700 కోట్లు స్వాహా చేసిన విషయాన్ని, కాళేశ్వరం, బతుకమ్మ చీరలు అన్నిటిలోనూ చేసిన దోపిడిని వివరించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులను గత 10 ఏళ్లుగా కేసీఆర్ పెండింగ్లో పెట్టడంపై మండిపడ్డారు. చేస్తున్న గడతలను చెప్పుకుంటున్న వారు అమ్ముకున్న వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు. ఇవాళ చేవల్ల ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేసి ఇంకా సిగ్గు లేకుండా ఈడికొచ్చి మేము వెలుగబెట్టినామని ఇవాళ ఈడికొచ్చి మాటలు చెప్తుండ్రా. కాంగ్రెస్ పార్టీకి పోయినసారి 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే 5 మంది 6 మంది అని ఎట్లా లెక్కలు చెప్తాడు అధ్యక్ష. ఇవాళ తెలంగాణ సమాజం మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలల్లో కాళ్ళు చేతులు ఇరిసేసిండ్రు. అయినా మారకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఉరి తీసిండ్రు. గుండు సున్నా ఇచ్చినాక కూడా బుద్ధి మారకుండా ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష. విద్యుత్తు మీద కూడా నేను మా మంత్రివర్యులు చెప్తారు, విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏదో పోరాటాలు చేసినామని, తప్పుడు ఒప్పందాలు ఏమేం చేసిండ్రో, మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటో అన్ని లెక్కలు తీసి ఇదే సభలు పెట్టి అడుగుతాము. ఇప్పుడు మీ ద్వారా వారు నిజంగానే
చాలా నిజాయితీగా నడుపుంటే నేను ఒక్కటే మాట అడుగుతున్నా, బతుకమ్మ చీరల మీద, కేసీఆర్ కిట్ల మీద, గొర్రెల పంపకాల మీద, ఈ 3 పథకాల మీద మీరు గొప్ప పథకాలు అంటున్నారు కదా, దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా? దీని మీద సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నా అధ్యక్ష. సో ఓవరాల్ గా ఈ వారం అసెంబ్లీ సెషన్లో ప్రతిపక్షాలకు కౌంటర్లు, వరుస రివ్యూలతో స్పీడ్ పెంచారు సీఎం రేవంత్. For more videos like this, subscribe Big TV channel.